నమస్తే సార్. మరి నిన్న సాయంత్రం సాక్షిలో కొమ్మినేని గారి డిబేట్ అయితే జరిగింది. మరి అందులో ఒక ప్యానలిస్ట్గా కృష్ణమరాజు అనే జర్నలిస్ట్ని కూర్చోబెట్టారు. మరి అమరావతి అనేది యాక్చువల్గా దేవతల రాజధాని అని చెప్పేసి ఎప్పటి నుంచో అంటారు. మరి ఆయన అమరావతి దేవతల రాజధాని అనేది ఎక్కడో పైన ఉంటుంది, ఇక్కడ ఉన్నది మాత్రం ఖచ్చితంగా వేశ్యల రాజధాని అని చెప్పేసి ఇక్కడ మహిళల్ని అవమానకర రీతిలో మాట్లాడుతూ వేశ్యలతో పోలుస్తూ దుగుప్సాకరమైనటువంటి మాటలు మాట్లాడారు. మరి ఒక అమరావతి రైతుగా అమరావతి ప్రాంతంలో గత 5 ఏళ్లుగా పోరాటం చేసిన వ్యక్తిగా ఈ కొమ్మినేని శ్రీనివాస్కి కానీ అలానే కృష్ణరాజు అనే జర్నలిస్ట్ కానీ మీరు ఎటువంటి సమాధానం చెప్పదలుచు? నిజంగా ఈ కేఎస్ఆర్ ఈ కృష్ణరాజు కూడా ఒక మహిళకి పుట్టినటువంటి వ్యక్తులుగా, లేకపోతే ఒక మహిళలకి కట్టుకున్న వ్యక్తులుగా, లేకపోతే ఒక మహిళకి అన్నా చెల్లెలుగా ఉండేటువంటి వ్యక్తులు. మరి అటువంటి వాళ్ళు ఎంత జుగుప్సాకరంగా మాట్లాడారంటే అమరావతి రాజధాని వేశ్యల రాజధాని, ఎంత కండ కావరం మద మాత్సర్యాలతో కొట్టుకుంటున్నారు. గంజాయి దాగి మాట్లాడుతున్నారా మీరు కేఎస్ఆర్ గారు, లేకపోతే కృష్ణరాజు నువ్వు గంజాయి దాగి మాట్లాడుతున్నారా? ఇటువంటి మాటలు మతి ఏమన్నా భ్రమించిందా నీకు? నిజంగా అమరావతి రాజధానిని వేశ్యల రాజధాని అంటావా? నువ్వు అవమానిస్తుంది ఎవరిని? ఆంధ్రప్రదేశ్ మహిళలందరినీ నువ్వు వేశ్యలతో భావిస్తావా? అంటే ఇక్కడ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, సెక్స్ వర్కర్లు ఎక్కువగా ఉండారని ఎంత కండ కావరంతో మాట్లాడుతున్నావు? ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదు, కూటమి ప్రభుత్వం అనేటువంటి ఒక విధానంతో నువ్వు ఇటువంటి దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడావా? నీలాంటి వాళ్ళని పీచమనచడానికి, అమరావతిని రక్షించుకోవడానికి 1631 రోజులు చేశాం. మీలాంటి అభినవ కీచకులను పీచమనచడానికి అమరావతి రాజధాని పరిరక్షణ మహోద్యమం మరొక ఉద్యమంగా అవతరించబోతా ఉంది. మిమ్మల్ని కనుక ఈరోజు మా మహిళలు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 24 గంటల్లో మిమ్మల్ని అరెస్టు చేసి న్యాయస్థానాల మీద ఉంచి మీకు కఠిన శిక్షలు కనుక ఈ ప్రభుత్వం వేయకపోతే 24 గంటల్లో మేము కార్యాచరణ రూపొందిస్తాం. తప్పకుండా అదేవిధంగా ఒక మహిళ మహిళా అధినేత అయ్యుండి భారతరెడ్డి గారి మీద పిచ్చి వ్యాఖ్యలు వస్తే మొట్టమొదటగా ఖండించింది అమరావతి ఉద్యమకారులు. ఏ మహిళనైనా గౌరవించాలి, ఏ మహిళ అయినా తప్పు చేస్తే ఏ మహిళ మీద అయినా తప్పుడు వ్యాఖ్యలు చేస్తే వాళ్ళని శిక్షించాలని చెప్పినటువంటి గౌరవం ఉన్నటువంటి వాళ్ళం. కానీ ఈరోజు మీ ఛానల్లో మీరు కనుక మాట్లాడి వేశ్యలుగా చిత్రీకరిస్తే మహిళలను చేసినటువంటి ఛానల్లో ప్రసారం 24 గంటలైనా మీరు క్షమాపణ చెప్పలేదంటే మీకు, మీ పార్టీకి, మీ ఛానల్కి ఏ విధమైనటువంటి మహిళలంటే గౌరవం ఉంది? మీరా మహిళలను కాపాడే వ్యక్తులని అడుగుతున్నాం. మీరు వెంటనే తప్పులు తెలుసుకొని 24 గంటల్లో భారతరెడ్డి గారు క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా ఇటువంటి మత మాత్సర్యాలతో అభినవ కీచకులుగా వ్యవహరించేటువంటి ఈ కేఎస్ఆర్ని, కృష్ణరాజుని వెంటనే అరెస్టు చేయాలి. అరెస్టు చేయకపోతే ఉద్యమాన్ని ఉధృత రూపంలో తీసుకెళ్తాం. ఖబర్దార్ కృష్ణరాజు, ఖబర్దార్ కేఎస్ఆర్, నోటికి ఏదొస్తే అది మాట్లాడితే అమరావతి మహిళల్ని, ఆడబిడ్డలను కనుక కించపరిస్తే నీకు పుట్టగతులు ఉండవు. నీ ముఖం మీద నిజంగా మీ భార్య, నువ్వు కూడా ఈ ప్రాంతంలోనే ఉండవు. అమరావతి రాజధాని పరిసర ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. భారతరెడ్డి గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ఈ ప్రాంతంలోనే నివసిస్తూ ఉన్నారు. ఇది ఆ కుటుంబాలకి నువ్వు అన్న మాటలు వర్తిస్తాయి. కాబట్టి నువ్వు గనక ఆ కుటుంబాలను కూడా విమర్శించే రీతిలో నువ్వు మాట్లాడావు. కాబట్టి మీలాంటి అభినవ కీచకుల్ని వెంటనే అరెస్టు చేయకపోతే, మీకు కఠిన శిక్షలు వేయకపోతే గనక అమరావతి ఉద్యమం ఈ అభినవ కీచకుల్ని, అటువంటి అభినవ కీచ దుర్మార్గులందరినీ కూడా అణిచివేయడానికి ఈ ఉద్యమం మరొక రూపంలో ముందుకు వస్తుందని హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ కేసీఆర్, కృష్ణరాజు. సార్, మరి మీ ప్రాంతంలోనే ఇప్పుడు గత 5 ఏళ్ళుగా మీరు పోరాటాలు చేశారు. అయినా కానీ ఇప్పుడు మరలా ప్రజల మధ్యలోకి వచ్చి కొంతమంది అమరావతికి మరలా భూములు ఇవ్వద్దు, మీరు ఇచ్చారంటే మరలా మేము వచ్చేది మేమే, మరలా ఎడారి చేస్తామని ఇంకో పక్క ఏమో బ్యాంకులన్నిటికీ లేఖలు రాశారు. అసలు అమరావతికి నిధులు ఇవ్వద్దు, లోన్లు ఇవ్వద్దు, మీరు ఇచ్చారంటే మాత్రం ఇక్కడ అంతా కూడా ఎడారి చేసేస్తాం, మేమే వచ్చేదని చెప్పేసి వాళ్ళని బెదిరిస్తున్నట్టుగా కూడా వస్తుంది. మరి ఇన్నాళ్ళ పాటు మీరు కష్టపడ్డా కూడా కొంతమంది ఇలా చేయడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? వైసీపీ అంటేనే యూత్ చీటింగ్ పార్టీ, అంటే యువతని మోసం చేసేటువంటి పార్టీ. వైసీపీకి ఉన్న పేరే యూత్ చీటింగ్ పార్టీ. ఆ చీటింగ్ పార్టీ లాంటిది ఇది. ఎందుకంటే బంగారు భవిష్యత్తుని నాశనం చేస్తున్నారు మీ వ్యాఖ్యల వల్ల. ఎందుకు మీకు అమరావతి రాజధాని అంటే ఇంత కక్ష? ఏ విధంగా ఈ విధంగా నాశనం చేస్తున్నారు? గత 5 ఏళ్ళు నాశనం చేశారు. మళ్ళీ
అనేక మంది ప్రజల ఆకాంక్షలతో ఈరోజు మళ్ళీ అమరావతి రాజధాని తయారవుతుంది. ఎందుకు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే మీ కళ్ళు ఓర్చుకోలేకపోతున్నాయి? ఎందుకు ఈ ఆంధ్రప్రదేశ్ బిడ్డలు మీరు బానిసల్లాగానే ఉంచాలనుకుంటున్నారా? లేకపోతే ఈ బిడ్డలకు, దళిత బడుగు బలహీన వర్గాలకి అభివృద్ధి చేసేటువంటి ఆలోచన మీకు లేదా? ఎందుకు మీకు ఈ యొక్క కుసంస్కారంతో ఈ విధమైనటువంటి వక్ర దృష్టి మీకుంది? దయచేసి ఆ భగవంతుడు మీకు ఒక రకంగా 11 సీట్లు ఇచ్చే ఈ ప్రాంతాన్ని కాపాడాడు. మీలాంటి వ్యాఖ్యలతో భవిష్యత్తులో మీ సీట్లు కూడా మీరు గెలుచుకోలేనటువంటి దుస్థితిలో ఉంటారు. దయచేసి మీకు ఆ దేవుడు మంచి బుద్ధిని పెట్టాలి. ఆ మంచి బుద్ధి వచ్చిందని కూడా నమ్మకం లేదు. ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారంటే నిజంగా నాశనం చేస్తూ ఉండారు. మీలాంటి విధ్వంసకారులకి ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క వ్యక్తి కూడా ఓటు వేసడానికి సిద్ధంగా రావుడు. 2029లో కూడా మీరు మారరు అనేటటువంటి విషయం స్పష్టంగా తెలుస్తూ ఉంది. నిజంగా భారతదేశం అంటేనే మహిళలను పూజించేది. మన సాంప్రదాయాలు, సంస్కృతి ఏం చెబుతుందంటే ఎక్కడైతే మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు నడియాడుతారు అని చెప్తుంది. అటువంటి గొప్ప సంస్కృతి ఉన్నటువంటి భారతదేశంలో ఒక కుహానా జర్నలిస్టులు అయినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు, అదేవిధంగా కృష్ణరాజు, వీళ్ళు తమంతటికి తాము జర్నలిస్టులుగా భావించుకునేటువంటి వ్యక్తులు. వాళ్ళు నిజంగా వాళ్ళని ప్రోత్సహిస్తున్నటువంటి సాక్షి టీవీ ఛానల్ నిజం ఎంత దుర్మార్గం అంటే, ఒక దేవతల రాజధానిగా ఒక పర్యావరణ దినోత్సవం రోజు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు సందర్భోచితంగా అమరావతి రాజధాని అనేది దేవతల రాజధాని, ఇంద్రుల రాజధాని అని చెప్పినటువంటి మాటలకి వీళ్ళకి వక్ర భాషను చేస్తూ ఎంత జుగుపుసాకరంగా అంటే